అలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి, ఎందుకంటే అవసరం. అరే అవినాష్, ఇవన్నీ అవసరం నాన్న. నీలాగా ఇళ్ల మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు, నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు, నా బిడ్డని, నా 8 సంవత్సరాల బిడ్డని భయపెట్టావు రే నువ్వు. కానీ నీలాగా అటువంటి సైకో పనులు నేను చేయను. నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు. మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు, కాబట్టి అటువంటి పనులు మేము చేయం. అమ్మా లక్ష్మి గారు, మీకు అదేవిధంగా అవినాష్ గారు, అర్ధాంగి గారు కూడా చెప్తా ఉన్నా, మీరేం భయపడొద్దమ్మా, మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ ఈ అవినాష్ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇంట్లో నేల మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి అమ్మా. అరే జగన్ రెడ్డి, నీకు కూడా చెప్తా ఉన్నా, నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో, దొడ్డన్నం తింటాం అలవాటు చేసుకో, ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో, రోజు నాన్ వెజిటేరియన్ మానేసే, పొద్దస్తమానం ఫోన్లు మాట్లాడటం మానేసే, 6 గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో. ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటురా బాబు, ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకోవక్కర్లా జగన్ రెడ్డి. ఎందుకంటే మామూలుగానే నువ్వు 6 గంటల తర్వాత ఎవరితో మాట్లాడడం అంట, మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి, కానీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలుగానే 6 తర్వాత తమరు క్లోజ్ కదా, తలుపులు వేసేసుకుంటారు తమరు. కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు. గతంలో ఉన్నావు, జైల్లో 16 నెలలు ఉన్నావు, కానీ గ్యాప్ వచ్చింది కదా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది. ఎవడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజమైనటువంటి ఐపీఎస్, నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం. మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి. ఈ అవినాష్ గారికి కానీ, గుట్కా నానికి కానీ, వంశీకి కానీ, వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీ వెనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎక్కడెక్కడ దాక్కున్నా బయటికి ఈడ్చుకొస్తాం. ఇంకా కూడా ప్యాంట్లు తడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి, డైపర్లు పంపిస్తా. మార్కెట్లో అడల్ట్ డైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా. పంపించమంటావు గుణదలా? ఏమో అవినాష్, ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు? భయపడాల్సిందే, చట్టానికి భయపడి తీరాల్సిందే. గాంధీ అన్నయ్య పైన జరిగినటువంటి దాడిని మర్చిపోతాం మేము? నా బిడ్డ పైన జరిగినటువంటి దాడి ఎన్ని రాత్రులు ఉలిక్కిపడి లేచిందా నా బిడ్డ? ఏరా అవినాష్, ఎన్ని రాత్రులు భయపడి ఉలిక్కిపడి లేచిందో నా బిడ్డ నాకు తెలుసు. వదిలిపెడతావా నిన్ను? చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది. నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు, నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది. ప్రతి ఒక్క వైసీపీ సైకోగాడు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది. రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం. చట్టపరంగానే మీ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఖబర్దార్. ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు. ఇవాళ కొత్తగా పోలీసులపైన ఏంటి తగ్గ ప్రేమ ఒలకబోస్తా ఉన్నారా? పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి, వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి. మీరు పోలీసులపైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? మొన్న ఈ మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుద్ది చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర. ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు? పోలీసు గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాలలో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు? పోలీసుల పైన ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా పమిడి ముక్కల్లో
మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసులపైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా? నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసులపైన దాడి చేసిన రోజున పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా? సిదిరి అప్పలరాజు, అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నాను, ఒక పోలీస్ ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడిన రోజున మీకు కాకి యూనిఫారం యొక్క గౌరవం గుర్తుకు రాలేదా? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారి పైన జరిగినటువంటి దాడి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే ఏందిరా బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా? ఇంకా ఎన్ని? వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు. ఆ రోజున మీకు గుర్తుకు రాలేదు పోలీసులు. ఇవాళ పోలీసుల గురించి, పోలీసుల యొక్క గౌరవం గురించి, పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున. నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో. కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో, నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు. ఐపీసీ సెక్షన్లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు. మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం. ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు. మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి. ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు. ఈ రౌడీజం నుంచి, గోండాయిజం నుంచి, సైకోల నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు. కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం. ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం. చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం. కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం. ఈ సైకో మోకల యొక్క సంగతి ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళెవ్వరిని వదిలిపెట్టద్దు సార్, చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్. భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోలుగా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బుక్, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, అరే సన్నాసులారా ఏం చేయాలి? ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలిరా సన్నాసులారా? నేల మీద పడుకోవాలి. అరే అవినాష్, కొడాలి నాని, గుట్కా నాని, అరే వంశీ, ఈరోజు నుంచి ఏం చేయాలి? మీరు నేల మీద పడుకోండి. ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి. ఏసీల్లో పడుకోవటం మానేసేయండి. దొడ్డు బియ్యం తెలుసుగా, దొడ్డు బియ్యం, దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి, భోజనం చేయండి. సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి. వారానికి 2 ఫోన్ కూపన్లు. రోజు పందికొక్కులాగా నాన్ వెజ్ తినబాకండి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి. కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా. అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు, తప్పుడు కేసులు పెట్టి. అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా. కాబట్టి ఏది మర్చిపోం. చట్టపరంగా ఎవడెవడికి ఎంతెంత లెక్క, ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం. కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి రాచమర్యాదలన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. కార్యాలయాల్లో నుంచి డాక్యుమెంట్లు మాయం చేయకుండా అన్నీ కూడా వాటిని పరిరక్షిస్తూ ఉన్నాం. అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషనా, బెవరేజెస్ కార్పొరేషనా, అన్ని చోట్ల నుంచి కాగితాలు మాయం చేసే పని కూడా మొదలెట్టారు. కూడా దాన్ని కూడా అడ్డుకున్నాం.